హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ గ్రీన్ అగ్రిటెక్. మనమున్న ఈ ల్యాండ్ వచ్చేసి పల్నాడు జిల్లా మాచర్ల దగ్గర అయితే మనమును. ఇక్కడ టోటల్గా ఒక 6 ఎకర్స్ అయితే మనం మ్యాంగో ప్లాంటేషన్ చేస్తున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ల్యాండ్లోనే మనదైతే ప్లాంటేషన్ అయితే చేయడం జరుగుతుంది. టోటల్గా వచ్చేసి ల్యాండ్ 6 ఎకర్స్ అండి. 6 ఎకర్స్లోనే మనం ఒక 6 వెరైటీస్ అయితే ప్లాంటేషన్ అయితే చేయడం జరుగుతుంది. మనం ఈ రోజు అయితే ఇక్కడ ప్లాంటేషన్ అయితే స్టార్ట్ అయ్యిందండి. మనం ముందుగా చూసుకుంటే ఇక్కడ ఈ డిస్టెన్స్ వచ్చేసి మనం మొక్కకి మధ్య 18 అడుగులు. ఇక్కడ చూస్తున్నారు కదా, మొక్కకి మధ్య 18 అడుగులు, అలాగే సాళ్ళ మధ్య 20 అడుగులు. మనకి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఎకరానికి వచ్చేసి ఒక 110 మొక్కల వరకు అయితే పడతాయండి. అలాగే మొత్తం 6 ఎకరాలకి 660 మొక్కలు అయితే మనం తీసుకురావడం జరిగింది. ఇక్కడ ప్లాంటేషన్ అయితే జరుగుతుంది. రైతులందరూ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, మనం మొక్కలు పెట్టుకునే ముందు మనం తీసుకున్న గుంతలు అయితే ఏవై ఉన్నాయో అందులో మనం ముందుగా ఎరువులు అయితే వేసుకోవాలండి. ముందుగా వచ్చేసి మనం ఇందులో బాగా చిలికిన పశువుల పెంట, అలాగే సింగిల్ ఫాస్ఫేట్, పాలిడాల్ పౌడర్ అయితే వేసుకోవడం జరిగింది. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ప్లాంటేషన్ అయితే చేయడం జరుగుతుంది. ముందుగా వచ్చేసి మొక్కల విషయంలో రైతులు ఎంపిక చేసుకోవాల్సింది, మనకి మొక్క వచ్చేసి కనీసం ఒక 1 ఇయర్ ఏజ్ అయితే ఉండాలండి. 1 ఇయర్ ఏజ్ ఉన్న మొక్క అయితే మనకి తోట వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అంతకన్నా చిన్న మొక్కలు మనకి తోట వేసుకోవడానికి అనుకూలంగా ఉండదు. ఈ 1 ఇయర్ మొక్కలు ఏంటంటే మనకి రూట్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. అందువల్ల మనం తోటలో పెట్టుగానే గమ్ముని నాటుకుంటుంది. అంతకన్నా చిన్న మొక్కలు పెట్టుకోవడం వల్ల మనకి ఉపయోగం లేదండి. ఎందుకంటే మనకి అందులో రూట్ అనేది సరిగ్గా ఉండకపోవడం వల్ల మనం పెట్టిన భూమిలో అది నాటుకోకపోవడం అలాగే ఎక్కువగా చనిపోవడం అనేది జరుగుతుంది. అలాగే మనం ఎంచుకునే మొక్కలు చూడడానికి ఫ్రెష్ గా అనేది ఉండాలి. మనకి ఫ్రెష్ గా ఉన్నట్టయితేనే అది మనకి హెల్తీ మొక్క కింద మనకి ఒక ఐడెంటిఫై ఉంటుంది. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనం తీసుకునే ప్రతి మొక్క కూడా గ్రాఫ్టింగ్ మొక్క కాబట్టి మనం చేసిన గ్రాఫ్టింగ్ కూడా అది పూర్తిగా ఈ విధంగా అయితే అంటుకుని అయితే ఉండాలండి. అటువంటి మొక్క అయితేనే మనకి సెట్ అవుతుంది. ఈ విధంగా మనం తోట అయితే పెట్టుకున్నప్పుడు ఈ విధంగా అయితే మనం ఈ జాగ్రత్తలు అయితే తీసుకుని తోట పెట్టడం వల్ల మనకి ఉపయోగాలు అయితే ఉంటాయి. అలాగే మనం ఒక ఎకరా మామిడి తోట పెట్టాలంటే మనం కనీసం ఖర్చు చూసుకుంటే డ్రిప్స్ అని ఇలాగా మొక్కలు తీసుకురావడం, అలాగే మొక్కలు పెట్టించడం, ఈ సపోర్టింగ్ స్టిక్లకి ఇవన్నీ కలుపుకుంటే మనకి ఎకరానికి చూసుకుంటే ఒక డ్రిప్ విషయంలో చూసుకుంటే మనకి 35 నుంచి ఒక 40 వేలు అయితే ఖర్చు వస్తుందండి. అలాగే మొక్కలు 1 ఇయర్ ఏజ్ మొక్కలు పెట్టుకుంటే మనకి దాదాపు ఒక 45 నుంచి 50 వేలు ఖర్చు వస్తుంది. టోటల్ గా చూసుకుంటే మనకి ఒక 85 నుంచి 90 వేల వరకు అయితే ఒక 1 ఇయర్ ప్లాంటేషన్ చేసుకున్న మొక్కలకైతే ఈ విధంగా ఖర్చు వస్తుంది. అంతకన్నా మీరు ఎక్కువ అనేది మనం పెంచుకునే మొక్కలు బట్టి ఉంటుంది. 2 ఇయర్స్ 3 ఇయర్స్ మొక్కలు అయితే ఇంకా ఎకరానికి ఒక 20-30 వేలు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ప్లాంటేషన్ చేసుకోవడం రైతులకి చాలా అనువుగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ ప్లాంటేషన్ చేసిన రైతు అయితే మన దగ్గర ఉన్నారు. ఒకసారి ఆయనతో కూడా మనం మాట్లాడి తెలుసుకుందాము. ఆయనతో కూడా ఒకసారి మనం మాట్లాడదాము. రైతు పల్లా వెంకటరెడ్డి గారు కూడా మనతో అయితే ఉన్నారు. ఒకసారి ఆయనతో అయితే మాట్లాడదాం. ఆయనతో మాట్లాడే ముందు ఒకసారి ఆయన గురించి మనం తెలుసుకోవాలి. ఆయన మన ఇండియన్ ఆర్మీలో అయితే ఒక 25 సంవత్సరాలు అయితే మన దేశానికి సేవ చేయడం అయితే జరిగింది. ఆయనకున్న వ్యవసాయం మీద ప్రేమతో ఆయనకున్న పొలంలో ఈ మామిడి తోట అయితే చేస్తున్నారు. మొత్తం ఒక 6 ఎకరాలు అయితే మామిడి తోట అయితే చేస్తున్నారు. ఒకసారి ఆయన మాటలు కూడా మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి వెంకటరెడ్డి గారు. నమస్తే. బాగున్నారా? ఎన్ని ఎకరాలు చేస్తున్నారండి ప్లాంటేషన్? ఇప్పుడు 6 ఎకరాలు వేస్తుందండి. 6 ఎకరాలు వేస్తున్నారా? ప్లాంట్స్ ఎలా బుక్ చేసుకున్నారు? ప్లాంట్స్ మేము యూట్యూబ్ లో చూసాము. యూట్యూబ్ ద్వారా చూసి కాంటాక్ట్ అయ్యాను. ఇది కూడా చూశాను. దాని తర్వాత ఎట్లా ఉందండి సర్వీస్? ఎట్లా ఉంది? మొక్కలు ఎట్లా ఉన్నాయి? మీరు చూసిన విధంగా అయితే వచ్చినాయా? మీరు ఫస్ట్ అయితే ఫోటోలు చూసి ఇంప్రెస్ అయ్యాము. బాగున్నాయి. ఓకే. మాకు మొక్కలు కూడా నచ్చినాయి. ఓకే అండి. మాకు రీజనబుల్ రేట్ కూడా ఇచ్చారు మీరు. ఓకే అండి. మీరు స్వయంగా వచ్చి నాటించడం కూడా జరుగుతుంది. ఓకే అండి. ఇంకా మీతో ముందు మనుషులు కూడా వస్తారన్నారు. అది మీరు మిస్ అయిపోయాను. ఓకే.
లేదంటే మీ వాళ్ళు వస్తే ఇంకా మాకు ఏంటంటే వాళ్ళ అనుభవంతో రెగ్యులర్ గా చేసే వర్క్ కాబట్టి ఓకేనా. అది ఇంకా బాగుంటుందంట మాకు. ఎలా అనిపించిందండి మొక్కలు చూసిన తర్వాత? మీరు అక్కడ చూసిన విధంగా మీకు ఫోటోలు అయితే ఏ విధంగా పెట్టినా ఆ విధంగా వచ్చినాయా? ఆ విధంగా మీకు మొక్కలు అయితే సాటిస్ఫాక్షన్ కదా మీకు? చాలా సాటిస్ఫాక్షన్, మాకేం కంప్లైంట్ ఏమీ లేదు, నేనేమి అలాంటిది ఏం లేదు. ఓకే, చూసే రైతులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంకా కూడా రైతులు ఏముందనంటే, మనం వేరే పంటలు పండించి ఈ లేబర్ కాస్ట్ పెరిగిపోయింది, మనం చేయలేకపోతున్నాము. అవునండి. దీని మీద బెటర్ ఏంటంటే రైతులు కూడా ఎర్రసాయిల్ నేలలు ఉంటే మామిడి తోటలు వేసుకోవడం చాలా బాగుంటుంది. పండ్ల తోటలు మామిడి తోటలు పెట్టుకోవాలి. దీని తర్వాత ఇంకా ఉన్నది నాకు 4 ఎకరాలు, అది కూడా ఎంబటే 4 ఎకరాలు బంగనపల్లి వేయాలని అనుకుంటున్నాము. ఇప్పుడు కూడా బంగనపల్లి సైజు బాగుంటుంది, దిగుబడి మంచిగా వస్తుంది. అంటే మార్కెట్ లో మిగతా రకాలు కూడా చాలా, ఇప్పుడు హైదరాబాద్ సిటీలో మంచి మంచి రకాలు అయితే మనకి సేల్స్ అయితే వస్తున్నాయి. ఆ రకాలు కూడా చూసారు. మీరు పెట్టిన ఆర్డర్ లో కూడా మనకి కొన్ని రకాలు అయితే వచ్చినాయి. మనకి కేసరి వచ్చింది, దశేరి వచ్చింది, మల్లిక వచ్చింది, బంగనపల్లి వచ్చింది. అంటే యాక్చువల్లీ ఎక్కువ బంగనపల్లి పెట్టాలనుకున్నారు కదా మీరు? మేము బంగనపల్లి పెట్టాలనుకున్నాము. బంగనపల్లి ఏంటంటే చెట్టు డెవలప్ గ్రోత్ బాగుంటుంది ఫాస్ట్ గా. ఎర్ర నేల సాయిల్, దిబ్బ సాయిల్ కాబట్టి దీంట్లో చాలా ఫాస్ట్ గ్రోతింగ్ ఉంటుంది చెట్టు. తెలుసుకున్నాను నేను కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా. బాగుంటది అన్నారు. దాని తర్వాత మీతో కూడా కన్సల్ట్ అయ్యి మీ సలహాలు కూడా చెప్పారు. రైట్, నెక్స్ట్ పెట్టేది హిమాయత్ పసంద్ పెడతాం. ఎందుకంటే హైదరాబాద్ లో హిమాయత్ పసంద్ బాగా నడుస్తుంది, మార్కెట్ లో బాగా నడుస్తుంది, హిమాయత్ నడుస్తుంది. దాని డిమాండ్ బాగుంది అన్నట్టు. నెక్స్ట్ అది పెడతాను మేము. చెప్పారు కదా వెంకటరెడ్డి గారు కూడా ఆయనకున్న అనుభవాలు, ఆయనకి తెలిసిన కొన్ని విషయాలు అయితే చెప్పారు. ఈ విధంగా ప్రతి ఒక్క రైతులు కూడా ఇలా ఫాలో అప్ చేస్తే రాబోయే రోజుల్లో మనం కూడా వేరే రాష్ట్రాల్లో సాగవుతున్న వాళ్ళకు కూడా మనం పోటీ అయితే, మన ఆంధ్ర రాష్ట్రాల నుంచి, తెలంగాణ రాష్ట్రాల నుంచి పోటీ అయితే చేయొచ్చు. చూస్తున్నారు కదా, మొత్తం టోటల్ గా ప్లాంటేషన్ అయితే ఈ విధంగా చేయడం జరుగుతుంది. అక్కడ ఆల్రెడీ మన ప్లాంటేషన్ అయితే జరుగుతుంది. అక్కడ మొక్కలు అయితే ఏ విధంగా పెడతారో అక్కడ కూడా మీకు చూపిస్తాము. అక్కడైతే కూడా చూద్దాం రండి. ఓకేనా. ముందుగా మనం మొక్క నాటుకునేటప్పుడు కవర్ అయితే చింపుకుని ఈ విధంగా నాటుకోవాలండి. ఇప్పుడు ఆల్రెడీ రైతుతో మనం ఒక మొక్క అయితే నాటించడం జరుగుతుంది. ముందుగా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఒక రైతుతో మనం ఒక మొక్క అయితే నాటించడం జరుగుతుంది. నాటండి.